వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాజప్రసాద్ రెడ్డి స్పష్టం. బాల త్రిపుర సుందరి అమ్మవారికి చీర సారె సమర్పించే కార్యక్రమం. ఎమ్మెల్యే చినరాజప్ప దర్శించుకుని ప్రత్యేక పూజలు. వ్యభిచార ముఠా పోలీసుల పాత్రపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. సిపిఎం డిమాండ్. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. కాకినాడ రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శాఖ కార్యాచరణ, ఆదాయం, అభివృద్ధిపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. గ్రీన్ ట్యాక్స్ తగ్గింపులో వాహనదారులకు ఊరట కలిగిందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అధిక లోడ్ వాహనాలను నిఘా పెంచాలని సూచించారు. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు సమయానికి జారీ చేయాలని ఆదేశించారు. సిబ్బంది సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. ప్రభుత్వాలు పర్యటనలో భాగంగా గత 2 రోజుల నుంచి ఉత్తరాంధ్ర జిల్లా వైజాగ్, అనకాపల్లి, అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలోని కాకినాడలో ఎన్ఫోర్స్మెంట్ గురించి, అలాగే ఈ డిపార్ట్మెంట్ ముందుకు ఏ విధంగా తీసుకొని పోవాలా, ఎవరైతే వాహనదారులు యాక్సిడెంట్లకు గురవుతున్నారో బ్లాక్ స్పాట్స్ గురించి మా అధికారులతో సమావేశాలు పెట్టుకోవడం జరుగుతోంది గత 2 రోజుల నుంచి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ జీరో యాక్సిడెంట్ ఆంధ్రప్రదేశ్గా తీసుకొని రావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ కాకినాడ పట్టణంలో మా అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం, దాంట్లో నిర్దిష్టంగా ఒక జీవితం యొక్క గొప్పతనం, ఒక యాక్సిడెంట్కి గురైన కుటుంబాల్లో అనుభవించే బాధ, నష్టం గురించి మనం ఎప్పుడైతే ఈ వారోత్సవాలు కండక్ట్ చేసినప్పుడు, లేకంటే అవేర్నెస్ క్యాంపుల్లో తెలియజేస్తే తప్పకుండా ఈ స్కూల్ స్టూడెంట్స్లో అయితేనేమో రైతులు ఎవరైనా మోటార్ వెహికల్స్లో పోయే వాళ్ళకు, కమర్షియల్ వెహికల్స్లో పోయే వాళ్ళకు ఈ అవగాహన కల్పించినప్పుడు ఈ యాక్సిడెంట్లను కూడా తగ్గించేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సమీక్షలో మేము మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత యాక్సిడెంట్ విషయంలో మీకు ముందే చెప్పాం. రాబోయే కాలంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్తో నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే గత 4-5 సంవత్సరాల నుంచి ఉన్న యాక్సిడెంట్ను కూడా రాబోయే కాలంలో తగ్గించుకుంటూ యాక్సిడెంట్ నివారణలో కూడా ముందడుగు వేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ కాకినాడలోకి వచ్చినప్పుడు చాలా అసోసియేషన్స్ వాళ్ళు నన్ను కలవడం జరిగింది. ముఖ్యంగా గ్రీన్ ట్యాక్స్ రద్దు చేసిన దానికి గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చేసే విధంగా ఈరోజు పాలాభిషేకం కూడా చేశారు ఇక్కడ అసోసియేషన్స్ నుంచి. అలాగే హెచ్ఎస్ఆర్పిసి ప్లేట్ల గురించి, అలాగే ఇప్పుడు ఏదైతే ఈ స్కీమ్స్ వస్తున్నాయో ప్రభుత్వ పరంగా పెన్షన్స్ అయితేనేమి, అలాగే తల్లికి వందనం స్కీము, కొన్ని వెహికల్స్ ఉండడం వల్ల వాళ్ళ పేర్లతో ఆ స్కీములకు వాళ్ళు లబ్ధిదారులుగా ఎంట్రీ కావడం పోవడంతో వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటే ఇప్పుడే మా అధికారులతో చర్చించడం, దానికి తగిన చర్యలు తీసుకుంటే నిజంగా ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకు ఆ స్కీమ్స్ దక్కల్లో అవి దక్కేదానికి ఉంటుంది. కాబట్టి త్వరలోనే 1-2 మంత్స్లోనే ఆ కార్యక్రమాలు కూడా మా దృష్టికి వచ్చినట్టు క్లియర్ చేయడం అని ఉన్నతాధికారులకు కూడా ఇప్పుడు ఆదేశించడం జరిగింది. ఇలాగా అన్ని విషయాల్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ముందుకెళ్తా ఉంది. మీ అందరికీ తెలుసు, మా సూపర్ 6 పథకాల్లో మెయిన్ పథకం ఏదైతే ఉందో
మహిళామూర్తులందరికీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తామని చెప్పాము. ఆ మాట నిలబెట్టుకునేదానికి రేపు 15వ తారీఖున ఆగస్టు నుంచి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాం. అలాగే కేవలం ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇవ్వడమే కాకుండా రేపు బస్సుల యొక్క నాణ్యతమైన సేవలు అందించేదానికి బస్సుల శాతం కూడా పెంచి ఆషాఢ మాసం పురస్కరించుకుని బాల త్రిపుర సుందరి అమ్మవారికి చీరసారి సమర్పించే కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సామర్లకోట స్టేషన్ సెంటర్లో వించేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం నుండి పిండి వంటలు, పసుపు, కుంకుమ, స్వీట్లు, పండ్లు, చీరలుగా అమ్మవారికి చీరసారెను భీమేశ్వర స్వామి ఆలయం బాల త్రిపుర సుందరి అమ్మవారు ఆలయానికి ఊరేగింపు తీసుకెళ్లి సమర్పించారు. అంతకుముందు శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయానికి ఎమ్మెల్యే చిన్నరాజప్ప చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి చీరసారె సమర్పించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి బల్ల నీలకంఠం ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్ది ఆలయంలో ఉన్న బాల త్రిపుర సుందరి అమ్మవారిని వివిధ రకాల కాయగూరలతో శాకాంబరి దేవిగా అలంకరించి లక్ష పసుపు కొమ్ములతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కంటె జగదీష్ మోహన్, అడబాల కుమారస్వామి, వల్లూరి దొరబాబు, వల్లూరి బుల్లయ్య పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు. కుమారస్వామి గారు ఎంతో చరిత్ర కలిగిన పెద్దాపురం పేరును చెడగొడుతున్న వ్యభిచార ముఠా పోలీసుల పాత్ర పైన సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం పెద్దాపురం మండల కమిటీ డిమాండ్ చేసింది. సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో డీఎస్పీ ఆర్డీఓకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి క్రాంతి కుమార్ మాట్లాడుతూ పెద్దాపురం పైన గత 3 రోజులుగా వీడియో ఒకటి వచ్చిందని, అందులో మాట్లాడిన బాధిత మహిళ పెద్దాపురంలో జరుగుతున్న వ్యభిచార గృహాల అంశాలను తెలిపిందని అన్నారు. వ్యభిచార గృహాల నిర్వహణలో పోలీసుల సహకారం కూడా బాధిత మహిళ ప్రస్తావించిందని అన్నారు. పెద్దాపురం నుండి ఇతర ప్రాంతాలకు లాడ్జీలకు వ్యభిచార గృహాల నుండి తీసుకెళ్తున్నారని, దీనిపైన పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, కొంతమంది పోలీసులు సహకరిస్తున్నారని ఆమె తెలిపిందని అన్నారు. మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విచారణ కూడా పోలీసులతో కాకుండా సిట్టింగ్ జడ్జితో జరిపించాలని కోరారు. దీనిపైన హోంమంత్రి కూడా లేఖను పంపుతామని తెలిపారు. స్వాతంత్రోద్యమ చరిత్ర, రాజులు, సాహిత్య కళాకారులు ఉన్నటువంటి పెద్దాపురం ఎంతో చారిత్రకమైనదని, దాన్ని కాపాడుకోవాలని కోరారు. వ్యభిచార గృహాలు నడుపుతున్న వారిపైన, సహకారం అందిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణానికి సంబంధించినటువంటి ఒక వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ వీడియో మీద పోలీసుల్ని సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు లేఖ ఇవ్వడం జరిగింది. డిఎస్పీ గారికి లేఖ ఇచ్చాం. అక్కడ అందులో వచ్చినట్టు మొత్తం వ్యవహారం అంతా కూడా ఈ పోలీసుల చుట్టూనే, వ్యభిచార గృహాలు పోలీసుల చుట్టూనే ఈ వీడియో మొత్తం తిరిగింది. రెండవది, ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆ బాధిత మహిళ మాట్లాడుతూ చెప్పింది పోలీసులు వస్తున్నారని, పోలీసులు చూసి చూడనట్టు వ్యవహారం చేస్తున్నారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా పెద్దాపురం నుంచి మహిళల్ని ఇతర ప్రాంతాలకి, ఇతర ఊళ్ళకి తీసుకెళ్తున్నారని,
మారేడుమిల్లి, సామర్లకోట, బిక్కవోలు ప్రతిపాడు అనేక ఊర్లు చెప్పారు. ఏ లాడ్జిల్లో వీళ్ళని తీసుకెళ్ళి పెడుతున్నారో అనేది కూడా చెప్పడం జరిగింది. ఈ వ్యవహారం అంతా పోలీసులు తెలుసని కూడా ఆవిడ బాధిత మహిళ చెప్పింది. అందుకని మేము కోరేది తక్షణం పోలీసులతో విచారణ కాదు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతూ ఈరోజు మేము డిఎస్పీ గారికి లేఖ ఇవ్వడం జరిగింది. ఇక రెండో అంశము, ఈ మహిళలు ఎవరైతే ఈ బాధిత మహిళలను గుర్తించారో, బాధిత మహిళలా కాదు వ్యభిచార గృహాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలందరికీ కూడా ప్రభుత్వం తక్షణ ఉపాధి చూపించాలా. ఉపాధి చూపించడం అంటే తాళాలు వేసేసి తలుపులు వేసి వెళ్ళిపోండి అంటే అది అయ్యేది కాదు. వాళ్ళకి ఏదో ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించే పని పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవం మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు రామసేన అధ్యక్షుడు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ మోదికొండమ్మ తల్లి అమ్మవారి చాలా మహిమగల అమ్మవారని ఆయన అన్నారు. అమ్మవారికి అన్నదాన కార్యక్రమాన్ని 1,20,000 రూపాయలు విరాళంగా ఇచ్చారని, అమ్మవారి రేకుల షెడ్కు 13 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వినకోటి బాపన్న దొర, నాగ రమేష్, వరసాల ప్రసాద్, పాచారి నరసింహమూర్తి, ఉంగరాల మణిరత్నం, ఆలయ కమిటీ నాయకులు పాల్గొన్నారు. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ కంబా శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. నేను ఈరోజు శ్రీరంగపట్నం నుంచి మాట్లాడుతున్నాను. మోదకొండమ్మ తల్లి ఆలయ ప్రాంగణం నుంచి మాట్లాడుతున్నాను. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీరంగపట్నంలో మోదకొండమ్మ తల్లి జాతర అనేది చుట్టుపక్కల గ్రామాలకి చాలా వైభవపేతమైన జాతర ఇది. ఈ జాతరకి ఈ ఊరి నుంచి వెళ్ళిన ఆడపడుచులు, పెళ్లి చేసుకున్న ఆడపడుచులకి వెనక్కి రావడమే కాకుండా ఈ ఊళ్ళో ఆడపడుచులు కానీ మొత్తం అందరూ కూడా చాలా వైభవంగా చేసుకుంటారు. దీనికి ఆలయ కమిటీ వాళ్ళు ప్రత్యేకించి నన్ను ఆహ్వానించారు. వాళ్ళకి ఈ రోజుని నేను ఆల్రెడీ మీకు చెప్పాను, 13 లక్షలు పెట్టి శాశ్వత ప్రాతిపదిక మీద ఒక షెడ్ నిర్మాణం కూడా నేను విరాళం ఇవ్వబోతున్నాను. ఆల్రెడీ నేను ప్రకటించడం జరిగింది. ఇప్పుడు భోజన కార్యక్రమానికి కూడా 600 కేజీలు అంటే ఎంత చికెన్ భోజనానికి బియ్యం ఎన్ని ఇచ్చాం మనం? 620 కేజీల బియ్యము, అలాగే 600 కేజీల చికెను. ఇది కాకుండా 30,000 కమిటీ వాళ్ళు ఏమన్నారంటే చికెన్ మాకు 600 కేజీలు వద్దులేని 400 కేజీలు ఇచ్చి మాకు సాంబార్కి పప్పుకి వాళ్ళకి 330,000 ఇమ్మన్నారు. నేను తగ్గించుకోవడం ఎందుకయ్యా, 600 కేజీలు ఉపయోగించండి అవసరమైతే అని చెప్పని 600 కేజీల చికెన్ పొద్దున పంపించాను. బియ్యం ప్యాకెట్ 25 ప్యాకెట్లు పంపించాను. అలాగే సాంబార్ వాటికి మిగతా కర్రీస్ కరెంట్కి 30,000 రూపాయలు కూడా ఇస్తున్నాను. ఇలాగేంటంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా జాతర వైభవంగా జరిపించాలని చెప్పి వాళ్ళకి చెప్పడమే జరిగింది. దానికి తగ్గట్టుగానే నేను మొన్న ఒక రోజు వచ్చాను. సాయంత్రం చిన్న ప్రోగ్రాం కూడా చూసాను, ఆర్కెస్ట్రా చూశాను. ఎంత బాగా చేసుకున్నారంటే చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి అద్భుతమైన జాతరలో నాకు చాలా ప్రాధాన్యత కలిగిన పాత్ర ఇచ్చిన నీలకంఠం గారికి, అలాగే ఎవరైతే ఆలయ కమిటీ సభ్యులు పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారో కమిటీ వాళ్ళందరికీ చెప్తున్నాను, పేరుని చెప్తున్నాను. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబా శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. మోదకొండమ్మ తల్లికి, మోదకొండమ్మ తల్లికి, మోదకొండమ్మ తల్లికి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం
తాళరేవు సూర్యభాస్కర్ కళ్యాణ మండపం నందు వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని వైసీపీ కార్యకర్తలు వార్డు మెంబర్లు జెడ్పీటీసీ సభ్యులు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల వైసీపీ అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మాజీ వైసీపీ శాసనసభ్యులు పితాని బాలకృష్ణ పితాని కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేనిచో పార్టీపై గ్రామాల ప్రజలకు తెలియజేసి వారు చేస్తున్నటువంటి మోసాలను ఎండగడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మన ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో వారు కూడా అధికారం తీసుకురావాలి. ఇక్కడ పొన్నాడు సతీష్ కుమార్ చేస్తాడా, పిల్లల బాలకృష్ణ చేస్తాడా, ఇంకొకరు చేస్తారు. వైఎస్ఆర్ పార్టీ ఎవరు ఎక్కడిచ్చినా ఏ టికెట్ ఎక్కడికి వచ్చినా కూడా ఎమ్మెల్యేగా గెలిస్తేనే ఎవరు డబ్బులు తీసుకోవడం కానీ ఏ పని ఎప్పుడు కూడా చేయడం దమ్మున్న కార్యకర్తలు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఎందుకంటే అవినీతి కానీ ఎవరి దగ్గర ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చాం, ఎవరి దగ్గర ₹1 కూడా ఎవరు తీసుకోలేదు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే ఈ సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ సంవత్సర కాలంగా పరిపాలన చేసిందో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎంత మేరకు మోసపోయారనే దాని మీద బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేటర్లందరి సమక్షంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. తర్వాత జిల్లా స్థాయిలో బొత్స సత్యనారాయణ గారి రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. అలాగే నియోజకవర్గ స్థాయిలో జగ్గిరెడ్డి గారు జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు స్థాయిలో మీటింగ్, తర్వాత మండల స్థాయిలో ఈరోజు తాళరేవు మండలంలో ఈ మీటింగ్ జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా ఎంతో హుషారుగా, అంటే మేము సాధారణంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి తర్వాత కార్యకర్తల్లో నిరాశ నిస్పృహలు ఇవాళ ఆవహించినాయి. ఎందుకంటే ఇంత చేసిన తర్వాత కూడా మనకి ఓటమి ఏంటని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడిన సందర్భాలు మనం చూసాం. ఇవాళ ఏదైతే మీటింగ్ ఇక్కడ తాళరేవు మండలంలో ఏర్పాటు చేశామో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎంతో ఉత్సాహంగా ఇక్కడ రావడం, ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ మనసులోని ఆవేదన, ఎందుకు ఓడిపోయాం, ఏ రకంగా పొరపాట్లు జరిగినాయి, గత పరిపాలనలో ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నామనే దాని మీద చాలా స్పష్టంగా చాలా ఓపెన్ గా అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజెప్పడం జరిగింది. ముఖ్యంగా కార్యకర్తలకు సంబంధించి ఇన్సూరెన్స్ అనేది ఇవాళ గుమ్మడికాయల మాటున మూగజీవాల అక్రమ రవాణాను కీర్లంపూడి పోలీసులు గుట్టురట్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సిఐ వైఆర్కే శ్రీనివాస్ వెల్లడించారు. జిల్లా ఎస్పీకి సమాచారం మేరకు కీర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేట్ వద్ద ఆవులను తరలిస్తున్న వ్యాన్ను పట్టుకోవడం జరిగిందన్నారు. వ్యాన్లో 2 ప్రత్యేక అరలను తయారు చేయించి కింద అరలో 10 మూగటి జీవాలను పెట్టి ఎవరికి అనుమానం రాకుండా పై అరలో గుమ్మడికాయ మాటలను వేశారు. అక్రమంగా గోవధను తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి ఆవులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కీర్లంపూడి ఎస్ఐ జి సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ వారు ఇవ్వబడిన సమాచారం మేరకు కిరణంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద కూర గుమ్మడికాయల లోడు కింద అక్రమంగా హింసాత్మకంగా రవాణా చేస్తున్నటువంటి కొన్ని గోవులను స్వాధీనపరుచుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. సదరు వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. టీడీపీ ప్రభుత్వ హామీలు అమలు కాలేదని ప్రజలు వారిని నిలదీయాల్సిన అవసరం ఉందని మండపేట వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. కపిలేశ్వరపురం మండలంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో తోట త్రిమూర్తులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో హామీలను 99.9% మేర పూర్తి చేశారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసింది అని ఆరోపించారు. పెన్షన్లు తగ్గించడం, ఉద్యోగ భద్రతపై అస్పష్టత, నిరుద్యోగ వృత్తి అమల్లో విఫలం, ఆడపిల్లలకు భద్రత ప్రకటించిన పథకాలు నెరవేరకపోవడంపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వస్తారు గ్రామంలోని, తెలుగుదేశం పార్టీ నాయకులు 2 నలుగురు, మీరు నలుగురు వెళ్ళి ఏ గ్రామాల్లో వెళ్ళి ఏ ఇంటికన్నా వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం చేశాం, 1 సంవత్సరంలో ఏం చేశాం, 5 సంవత్సరాలు
వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ఆ ధైర్యం దమ్ము ఉందా? ఈవేళ జోగేశ్వరరావు తిరుగుతుంటే జోగేశ్వరరావు వెనకాల తిరిగేటువంటి వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఏమీ బాగా తిరుగుదాము అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి, ఎక్కడ మొహం చెల్లే పరిస్థితి లేదు ఎవరికైనా. ఎక్కడ చూసిన నాయకులు దోపిడీ కార్యక్రమం చేసేటువంటి పని మీద ఉన్నారు తప్పితే ప్రజల కోసం పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. అందుచేత మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గ్రామంలో తీసుకెళ్లి ప్రజల ముందు పెట్టాలన్నటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మన మీద ఉందనేటువంటిది మనం చెప్తూ, గ్రామాలకు ఇంత చెప్పుని మేము ఒక టీంని సెలెక్ట్ చేస్తాం. వాళ్ళ ప్రకారంగా వచ్చి ఆ గ్రామాల్లో గ్రామ కమిటీ రేటింగ్ కానీ గ్రామ పార్టీ కార్యకర్తల్ని సమావేశపరిచి, ఎవరైతే ఇక్కడ ఏం మొహమాటం లేదు, కులం లేదు, మతం లేదు, ఏమి చూడొద్దు, పార్టీకి పనిచేస్తుందా లేదా అనేటువంటిది ఒకటి మాత్రమే చూసి ఆ విధంగా నాయకత్వాన్ని మనం బలోపేతం చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటిది ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ, ఒక ముఖ్యమైనటువంటి విషయాలు కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. 50,000 దోషేశ్వర జగన్మోహన్ రెడ్డి అన్నారు, తర్వాత 30,000 దోషేశారు, తర్వాత 20,000 దోషేశారు. ఈవేళ 3,500 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ లో మరి దోపిడీ జరిగిందని చెప్తున్నారు. ఏది నిజం? మీరంత దమ్ము ధైర్యం ఉంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం ఎంత? 2014 నుంచి 19 వరకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వచ్చినటువంటి ఆదాయం ఎంత? ఈ రోజు మళ్ళీ 2024 నుంచి 29 మరి 24 నుంచి ఈ సంవత్సర కాలంలో వచ్చినటువంటి ఆదాయం ఎంత అని చూస్తే దోపిడీ ఏ మేరకు జరిగింది అనేటువంటిది అర్థమవుతుంది కదా. తాగుబోతుల్ని ఎంకరేజ్ చేస్తూ మీ వ్యాపారం కోసం ఇష్టానుసారంగా తాగించి జనావాసంలో షాపులు పెట్టి ఆడవాడి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి దాన్ని అంతా ఎంకరేజ్ చేస్తూ మీరు ఎక్కడికక్కడ ఊరికి అవతల ఉండేటువంటి బ్రాంచ్ షాపులన్నీ పెట్టుకొచ్చి ఊరు మధ్యలో పెట్టినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం అధికార ప్రతినిధి తేనీటి కిషోర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై జరిగిన అరెస్టు అప్రజాస్వామిక చర్య అని ఆయన విమర్శించారు. మంగళవారం రాజోల్లో విలేకరుల సమావేశంలో తేనీటి కిషోర్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్న కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టికి మళ్లించేందుకు రాజకీయం చేయడం ప్రారంభించింది అని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిని, అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకే మిథున్ రెడ్డిపై తప్పుడు లిక్కర్ కేసు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేశారు అని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం పాలసీ పూర్తిగా పారదర్శకంగా అమలైందని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వస్తున్నాయన్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులను వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడే ప్రసక్తే లేదు అని తేనేటి కిషోర్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. మరొకసారి ఈరోజు మీ అందరితో కూడా మాట్లాడాలని చెప్పేసి ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసినంత కాలం కూడా ఆ రోజు జరిగినటువంటి పరిపాలనలో ఘోరమైనటువంటి లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం లేనిపోని ఆరోపణల ద్వారా ఈరోజు సిట్ అనే ఒక దుర్మార్గమైనటువంటి అధికారులను ఏర్పాటు చేసి, వారి సొంత అధికారులను ఏర్పాటు చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారి పైన, అదేవిధంగా పార్టీ ముఖ్య నాయకుల పైన, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులపైన ఈరోజు దారుణంగా, దుర్మార్గంగా కేసులు బనాయించి అక్రమంగా జైల్లో పెడతా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు మీ ద్వారా ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరు 2014 నుంచి 2019 వరకు మీరు పరిపాలించినటువంటి సమయంలో మీకు వచ్చినటువంటి ఆదాయం ఎంత లిక్కర్ పైన? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన సమయంలో వచ్చినటువంటి ఆదాయం ఎంత? అంటే 2014, 2019 సమయంలో దాదాపు 80,000 కోట్ల ఆదాయం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి సమయంలో దాదాపు 1,80,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఆదాయం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా సామరస్యంగా, ప్రజలకు అనుకూలంగా
ఆ రోజు ఎక్కడైతే ఇబ్బందిగా ప్రజలకు ఇబ్బందిగా మద్యం వల్ల ఇబ్బంది కలుగుతా ఉందో అక్కడ ఆ ఇబ్బందులన్నింటిని కూడా అధిగమించి ఆ రోజు మద్యం పాలసీని ఒక విధానంతో తీసుకెళ్లారు. కరోనా కష్టంలో కూడా, కరోనా లాంటి కష్టంలో 2 years ఆ రోజు ఇబ్బంది పడ్డ 2 సంవత్సరాలు పోయినప్పటికీ కూడా మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వానికి అత్యధిక లాభాలు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మీరు చేస్తా ఉన్నటువంటి ఆరోపణను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మద్యం పాలసీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదాయం వస్తే మీ ప్రభుత్వం ద్వారా ఆ రోజు ఆదాయంగా ప్రభుత్వానికి నష్టం జరిగితే ఈరోజు ఆదాయం వచ్చినటువంటి ప్రభుత్వం పైన ఈరోజు ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చిందని చెప్పేసి మీరు ఆరోపణ చేస్తూ ఒక సిట్ అనే ఒక అధికారిని నియమించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఆరోపణలు చేస్తూ జైల్లో పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం తెప్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రభుత్వానికి ఒక ఖజానా నింపే ఒక కార్యక్రమం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు మీ పైన మీ స్కూల్ డేస్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దాడి చేస్తే దానికి ఈరోజు వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని అసలు లిక్కర్ స్కామ్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అసలు పార్లమెంట్ సభ్యుడికి సంబంధం ఏముంటుందండి? మిథున్ రెడ్డి గారు ఏదైనా ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రా, లేకపోతే ఆ రోజు ఎక్సైజ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు చక్కబెట్టినటువంటి వ్యక్తి ఏం సంబంధం ఉందని చెప్పేసి ఈరోజు సిట్ కానీ కూటమి ప్రభుత్వం కానీ మిథున్ రెడ్డి గారిని ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి ఈరోజు సెంట్రల్ జైల్లో పెట్టారంటే మీకున్నటువంటి బాధ ఏంటి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం కానీ మిథున్ రెడ్డి గారు కానీ ఈరోజు రాయలసీమ జిల్లాల్లో వారికి ఉన్నటువంటి పేరును మీరు చెడగొట్టడానికే ఈరోజు మీరు చేసినటువంటి ఈ కార్యక్రమం అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మీరు 2014 నుంచి 2019 వరకు మీరు అనేకమైనటువంటి లిక్కర్ డిపోలు ఏర్పాటు చేసుకున్నారు, లిక్కర్ షాపులు ఏర్పాటు చేసుకున్నారు, అనేకమైనటువంటి బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు, అనేకమైనటువంటి బార్లకు లైసెన్స్ ఇచ్చారు. ఆ రోజు విచ్చలవిడిగా మీరు మద్యాన్ని అమ్మారు. 2019 నుంచి 2024 వరకు మద్యం పాలసీలో ఒక వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చి మహిళలకు రక్షణ కల్పించే విధంగా 9 గంటలకే షాపులు క్లోజ్ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా వారి యొక్క పరిపాలనలో ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి ప్రభుత్వ నూతన ఉద్యోగ నియామకాలు చేసి ఆ రోజు అందరికీ కూడా తద్వారా ఒక చదువుకున్నటువంటి కుర్రోళ్ళని విద్యార్థుల్ని అక్కడ కూడా షాపుల్లో ఉద్యోగాలు ఇచ్చి తద్వారా ఒక క్రమశిక్షణతో ఆ రోజు లిక్కర్ షాపులన్నీ కూడా నడిపించిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారిది. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం పైన ఉన్నటువంటి కక్ష ద్వారానే ఈరోజు లిక్కర్స్ కేసులో మిథున్ రెడ్డి గారిని వారి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ జైల్లో పెడుతున్నారనే విషయాన్ని మనం చేస్తూ మీరు ఎన్ని అభండాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాజప్రసాద్ రెడ్డి స్పష్టం. బాల త్రిపుర సుందరి అమ్మవారికి చీర సారె సమర్పించే కార్యక్రమం, ఎమ్మెల్యే చినరాజప్ప దర్శించుకుని ప్రత్యేక పూజలు. వ్యభిచార ముఠా పోలీసుల పాత్రపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, సిపిఎం డిమాండ్. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.